బనగానపల్లె మండలం తిమ్మనాయనపేట చెరువును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం పరిశీలించారు. బనగానపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బనగానపల్లె నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి విస్తృతంగా శనివారం పర్యటించారు. తిమ్మనాయనపేట చెరువును పరిశీలించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆక్రమణలకు గురైన జుర్రేరువాగు పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. బనగానపల్లె పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కొలిమిగుండ్ల మండలం హనుమంతగుండం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జలధార జలహారతిలో భాగంగా పెద్ద చెరువు ఫీడల్ ఛానల్ పూడికతీత కార్యక్రమానికి హాజరైన మంత్రి మరియు కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి రైతన్నలాగా తలపాగా చుట్టి పారా పట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెంచినట్లు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ప్రతి భూమి పంట సాగుకు అనుకూలంగా నీరు అందించే విధంగా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును అపర భగీరథుడుగా పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక వాగు గాని, ఒక వంక గాని, ఒక చెరువు గాని, ఒక కాలువ గాని మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ హనుమంతగుండం కంటే పైన మనం తిమ్మనాయనపేట చెరువులో కూడా చాలా స్టిల్ తీసాం. మనం మట్టి తీసుకొని ఆ మట్టిని అంతా కూడా రైతులు తీసుకొని ఇందాక చూపించినట్టే ఆ ప్రాంతం అంతా కూడా పైన రాయి ఉంటుంది. ఆ మొత్తం కూడా మట్టి తీసుకొని పోయి కొన్ని వందల ఎకరాలు కూడా సాగు చేసుకోవడం జరిగింది. నాడు ఆ రోజు ఆలోచించి అందుకే ఆయన భగీరథుడు అవుతాము. చంద్రబాబు నాయుడు ఆయన భగీరథుడు అని చెప్పడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతాం. మనం ఎవరు సాధ్యం చేయలేటువంటి కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాడు. గత పాలకులు చేసి అన్ని నాశనం చేసిపోయారు. మనం చేసిన చెరువులు, కుంటలు, నీళ్లు, వాగులు తప్ప 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక మట్టి కానీ, ఒక వాగు కానీ, ఒక వంక తీశారా చెప్పమని అడుగుతా ఉన్నా. ఆ రోజు పోలవరం మొదలు పెడితే పోలవరాన్ని పక్కన పెట్టారు. అదే బనగానపల్లె నియోజకవర్గంలో నేను ఏదైతే ఆయన గట్టిగా అడిగి నాకు కావాలి, నాకు ఏదైతే ఆ పడమటిపల్లెలో నీళ్లు లేవు, అక్కడ కూడా ఎప్పుడో సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఆ కాలంలో చేసేది అక్కడ ఉండేటువంటి ఈ చెరువుకి నీళ్లు ఇవ్వాలి, దదనాల చెరువు కానీ ఎప్పుడు ఎక్కడ కూడా క్యాచ్మెంట్ వేదికల్లో వర్షాలు పడుతున్నాయి, నిండడం లేదని చెప్పి దాన్ని ఎస్ఆర్బీసీ ద్వారా లిఫ్ట్కు కేవలం 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి తీసుకెళ్తే నేనున్న 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆడించాము. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు సర్వనాశనం చేశారు. దాన్ని పైపులు బదులు కొట్టారు. తర్వాత దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టారంటే నిధుల బాధ, నిధులు లేవు, రైతులేమో ఆశలు పెంచుకున్నారు. వస్తే ఖచ్చితంగా చేస్తారు. దానికి కూడా సొంతంగా 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను మొదల మోటార్లు రిపేర్ చేయించి, ఎందుకంటే ప్రజల రుణం తీర్చుకోవాలి, ఆ ప్రాంత ప్రజల రుణం అని. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటే నెలకు 6 లక్షలు 7 లక్షలు ఎవరు చూస్తున్నారు? అమ్మాయి మీరు సురేష్ మీరే నన్ను చూస్తున్నారు కాదనుకుంటాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.